నేడు ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణంలోని ఉప్పగూడ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను తెలంగాణ శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. నేడు ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణంలోని ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సంతోషంగా ఉండడంతో పాటు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ ప్రజలకు అందాలని, బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, స్థానిక నేతలు, ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రశ్రేష్టాని శ్రేష్టాని సరినాని సరినాని దేహి దేహి చిత్తిం చిత్తిం రక్షస్య రక్షస్వరత్వం స్వరత్వమస్మై స్వరత్వమిదే స్వరత్వం అస్మై స్మై తస్మై దోషాం హ్రీణాం హ్రీణాం అరిష్టిం అరిష్టిం తమోనాం తమోనాం స్వాత్మానం స్వాత్మానం వాచా వాచా సుఖినత్వం సుదినత్వమన్నం సుదినత్వమితి సుదినత్వం అన్నమిచ్చన్నం తదో దేవతాంద్రేణ దేవతాశ్చే బంధం వై మిథునం తస్మాత్ బంధాత్ మిథునం ప్రజాయతే ప్రజాచై ప్రజాయతే. ఆషాఢ మాసం సందర్భంగా బోనాల కార్యక్రమం, ఉప్పుగూడ మహంకాళి కార్యక్రమం, మరి అమ్మవారి బోనాల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించడంతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవస్థాన కమిటీకి, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానికానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా అమ్మవారిని కోరుకున్నది ఒకటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం పేద ప్రజలకు చేరాలి, అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలి, మంచి వర్షాలు ఉండాలి, అనేటువంటి కోరికలు మాత్రం అమ్మవారిని కోరుకున్నాం. తప్పనిసరిగా అమ్మవారి యొక్క దయ ఆశీర్వచనాలు మనందరి మీద